మీద ఇచ్చారు ఈరోజు, అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి అలా ఎక్కువ ఇచ్చారు. నెక్స్ట్ మనం చూస్తే ఫస్ట్ వన్, 2 రోజుల్లో ఎంత విస్మృతి, 2 రోజుల్లో విస్మృతి శాతం ఎంత అని చెప్పేసి బిట్ అనేటటువంటిది రావడం జరిగింది. నెక్స్ట్ పావ్లోవ్ నిబంధన గురించి కూడా ఒక బిట్ రావడం జరిగింది. అలాగే బ్రూనర్ సిద్ధాంతం గురించి కూడా అడగడం జరిగింది బిట్. అలాగే వైగోట్స్కి జెడ్పీడీ అని చెప్పేసి జెడ్పీడీకి సంబంధించిన వైగోట్స్కి బిట్ అనేటటువంటిది రావడం జరిగిందంట. అలాగే చామ్స్కీ గురించి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారంట, అది భాషపై అధ్యయనం చేశారు కాబట్టి ఇది చామ్స్కీ అని చెప్పేసి మనం గుర్తించే విధంగా ఉందని చెప్పేసి అంటున్నారు. రక్షణ తంత్రంకి వచ్చేసరికి మనకి రక్షణ తంత్రం నుంచి బిట్టు నిన్న 2 సెషన్స్ లోని సెషన్ లో కూడా రిపీట్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఉదాత్తీకరణకు సంబంధించినటువంటిది అనమాట అడగడం జరిగింది. నెక్స్ట్ క్యాట్ పరీక్ష ఉంటుంది కదండి, అది చిల్డ్రన్స్ టెస్ట్ ఉంటుంది కదా, వాటికి సంబంధించిన బిట్ అనేటటువంటిది అడగడం జరిగింది. నెక్స్ట్ న్యూ సిలబస్ అయినటువంటి చర్యాత్మక పరిశోధన రకాల్లో చర్యాత్మక పరిశోధన ఒకటి ఉంటుంది కదండి, దీని మీద బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ అభ్యసనం సంబంధించిన నిర్వచనం ఆల్రెడీ నిన్న జరిగినటువంటి టెట్ పేపర్స్ లో కూడా అభ్యసనం సంబంధించిన నిర్వచనం వచ్చింది. అలాగే ఈ రోజు కూడా అంటే 3 సెషన్స్ లో కూడా అభ్యసనం సంబంధించిన నిర్వచనం వచ్చింది. అభ్యసనం సంబంధించి మూర్తిమత్వానికి సంబంధించిన డెఫినిషన్స్ ఒక్కసారి నేర్చుకొని వెళ్ళండి. నెక్స్ట్ చనారిటీ అని చెప్పేసి ఇది ఏ దశలో వస్తుందని చెప్పేసి అడగడం జరిగిందంట, అది చూసుకోండి ఎక్కడుందా ఏంటనేది. నెక్స్ట్ ప్రక్రియలు, తెలుగుకు సంబంధించి ప్రక్రియలు ఇచ్చేసి అది మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లాగా ఇచ్చారంట, కానిది ఏది చందనది ఏది అని చెప్పేసి, అంటే ఇలా ఆపోజిట్ లో ఇచ్చారంట, ఇలా ఆపోజిట్ లో ఇచ్చేసి చందనది ఏది అని చెప్పేసి అడగడం జరిగింది అంటున్నారు, సరికానిది ఏదని చెప్పేసి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే మనకి సైకాలజీకి వచ్చేసరికి నిన్న సంఘర్షణలో కానీ బదలాయింపులో కానీ ఇలాంటి బిట్స్ వచ్చాయి. అలాంటివి ఏవి కూడా ఈ రోజు రాలేదు. బదలాయింపుకి సంబంధించి ఎటువంటి బిట్ రాలేదు, సంఘర్షణ గురించి రాలేదు, ఇతివృత్తం మీద కూడా బిట్ రాలేదు, ప్రక్రియ మీద వచ్చింది. నెక్స్ట్ వన్ ప్రకృతి వికృతి మీద కూడా బిట్ రాలేదు ఈ రోజు సెషన్ లో. శత్రార్థకం మీద బిట్ అనేటటువంటిది వచ్చింది. అలాగే అలంకారాల మీద బిట్ రాలేదు. నెక్స్ట్ చంపకమాల ఈ ఛందస్సుకు సంబంధించి ఒక బిట్ వచ్చింది. ఛందస్సు కానీ అలంకారం కానీ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఇస్తారు. చంపకమాల పద్యం గురించి 3 సెషన్స్ లో కూడా సవేసి మధ్యమ పురుషులో ఏకవచనంలో ఏమంటారు అంటే తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. ఎదుట ఉన్న వాళ్ళని ఏమంటారు, నీవు మీరు అంటాం కదా, ఎదుట ఉన్న వాళ్ళని నీవు మీరు అంటాము. అదే మీరు అనేది బహువచనం, నీవు అనేది ఏకవచనం, అలా అనమాట. నెక్స్ట్ పలుకు మేర చూపు మేరకు సంబంధించిన బిట్ అనేటటువంటిది తెలుగు మెథడాలజీ నుంచి అడగడం జరిగింది. తెలుగు మెథడాలజీ నుంచి పలుకు మేర చూపు మేర మీద బిట్ అడిగారు. నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి ప్రజ్ఞాలబ్ధి, అదే విధంగా పొదుపు గణన. ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి శారీరక వయస్సు మానసిక వయస్సుని కట్టి మనం సంచేస్తాం కదా, అదొకటి. పొదుపు గణనకు సంబంధించి పునరభ్యసన ఫలితాలు పునరభ్యసనం మీద ఉంటుంది కదా, ఆ రెండు కూడా సమ్స్ అనేటటువంటివి, రెండింటి సమ్స్ కూడా ఇవ్వడం జరిగిందంట. ఒకసారి ఆ సమ్స్ అనేటటువంటిది తప్పనిసరిగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఏపీలో సిసిఏని ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఇది అంటే మనకి ముందు మాటలో ఉంటుంది. టెక్స్ట్ బుక్ లో ముందు మాట చదవమంటాము, ముందు మాట నుంచి బిట్లు రావడం ఏంటి అని అంటారు. ముందు మాటలో మనకు ఉంటుంది ఇది 2010 to 11 అని చెప్పేసి ఉంటుంది కదా అక్కడ, అంటే అక్కడ టెక్స్ట్ బుక్లు ఎప్పటి నుండి స్టార్ట్ చేశారని చెప్పేసి సిసిఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం ద్వారా అది ఉంటుంది కదా, అదనమాట. నెక్స్ట్ ఆర్టీ యాక్ట్ 2009 లోని ఆర్టీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి అడగడం జరిగింది అంటున్నారు. నెక్స్ట్ ఆహారం పొందేటటువంటి హక్కు, ఆహారం పొందే హక్కు ఆర్టికల్ ఏంటి, ఎన్నో ఆర్టికల్లో ఉంటుంది అని. నెక్స్ట్ విశ్లేషణ పద్ధతి గురించి ట్రై మెథడాలజీ నుంచి అడగడం జరిగింది. నెక్స్ట్ ఈసీసీఈని విస్తరించగా అని చెప్పేసి మనకి తెలుగు మెథడాలజీలో కూడా ఉంటుంది, ఇది మూల్యాంకనం సిలబస్ లో ఉంటుంది. ఈసీసీఈని విస్తరించండి అని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ ఇది ఇప్పుడున్నటువంటి ఎన్ఈపి నిరంతర సమగ్ర మూల్యాంకనానికి రిలేటెడ్ గా ఉంది కాబట్టి ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మదింపు మాపనంకి సంబంధించిన బిట్ వచ్చింది. అలాగే కంట్యాలు ఓష్ట్యాలు కి సంబంధించి సంవృతము వివృతము అర్ధ సంవృతం వివృతం సంబంధించిన బిట్ అనేటటువంటిది స్టేట్మెంట్ రూపంలో అడగడం జరిగిందంట. నెక్స్ట్ దేవి ప్రియ అనేటటువంటిది ఎవరి బిరుదులకు సంబంధించి బిట్టు రిపీటెడ్ గా వస్తుంది. బిరుదులకు సంబంధించి బిట్టు నిన్న రావు అనే కలం పేరు ఎవరిదని అడిగారు. నెక్స్ట్ అదే రావు అని కలం పేరు. నెక్స్ట్ దేవి ప్రియ అనేటటువంటిది ఎవరిది, షేక్ కాజా హుస్సేన్ కదా అయిందనమాట. నెక్స్ట్ పరుషాలు సరళాల మీద ఒక బిట్ అనేటటువంటిది వచ్చిందంట. అన్ని ఎక్కువగా ఇక్కడ ఒక వర్డ్ ఇవ్వడం, ఇక్కడ ఒక వర్డ్ ఇవ్వడం, ఇలా ఆపోజిట్ లో ఇచ్చేసి క్రింది వాళ్ళ సరికానిది ఏదని చెప్పేసి అడగడం, లేదంటే 2 స్టేట్మెంట్లు ఇచ్చేసి రెండింటిలో సరికానిది ఏదని అడగడం, అలా ఇస్తున్నారు అనమాట. అందువల్ల వాళ్ళు బిట్లు చెప్పే వాళ్ళు కూడా ఏం బిట్ ఇచ్చారనేటటువంటిది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఫలానా దాని మీద బిట్ ఇచ్చారని చెప్తున్నారు తప్ప ఆ బిట్ ఏంటని వాళ్ళు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అంటే స్టేట్మెంట్ రూపంలో పెద్దగా ఉన్నాయి కాబట్టి మీరు ఏం భయపడిన అవసరం లేదు. వీటి నుంచి మీరు అక్కడికి వెళ్ళాక ప్రతి ఒక్కటి మీరు ఒరిజినల్ కాన్సెప్ట్
కాన్సెప్ట్ అనేది నేర్చుకొని వెళ్తే అక్కడ ఏమి ఇచ్చినా ఎన్ని తికమాకులుగా ఇచ్చినా సరే మీరు బిట్ అనేటటువంటిది చేయగలుగుతారు అనమాట. పతాకంకి సంబంధించి పర్యాయ పదం అనేటటువంటిది రావడం జరిగింది. నెక్స్ట్ ఒక పద్యాన్ని సరిచేయమని చెప్పేసి అవి రీఆర్డర్లు ఇచ్చారు, దాన్ని ఆర్డర్ లో పెట్టడం అనమాట. సరిచేయడం మీద ఒక బిట్ రావడం జరిగింది. నానార్థం మీద కూడా ఒక బిట్ అనేటటువంటిది వచ్చింది. నెక్స్ట్ సమాసానికి సంబంధించి ఇది కూడా కింది వాన్లో ద్విగ సమాసానికి చెందనిది ఏది అని చెప్పేసి అంటే ఇలా ఇచ్చారనమాట. ఇది ద్విగ సమాసం, ద్వంద్వ సమాసం అలా అంటే ఇటొక వాక్యం ఇటొక పదం ఇచ్చేసి మధ్యలో ఐఫోన్ ఇస్తారనమాట. ఫోర్ వర్డ్స్ ఇస్తారు, ఫోర్ లైన్స్ ఇస్తారు. ఈ క్రింది వారిలో సరికాని సమాసం ఏది, సరికానిది ఏది అని అలా అనమాట. అలా సమాసం మీద బిట్టిచ్చారంట. నెక్స్ట్ ఆకులను రోలి అలాంటి ఈ ఓడిచ్చేసి ఇది ఏ సంధి అని చెప్పేసి మనకి సంధి మీద ఇచ్చారు. నెక్స్ట్ విద్యా ప్రణాళిక యొక్క డెఫినేషన్ ఇచ్చారంట. అంటే రచయిత అక్కడ సైంటిస్ట్ కాదు, ఈ అంటే విద్యా ప్రణాళికకు సంబంధించి మనకు అది మీనింగ్ వచ్చేసరికి విద్యా ప్రణాళిక అని వస్తుంది అనమాట. విద్యా ప్రణాళికకు సంబంధించినటువంటి డెఫినేషన్. విద్యా ప్రణాళిక దేనికి సంబంధించిందమ్మా? అన్నింటినీ అంటే పాఠ్య మరియు పాఠ్యేతర అంశాలు అన్నింటినీ కలబోసేదే కదా విద్యా ప్రణాళిక, వాటికి సంబంధించింది అనమాట. డెఫినేషన్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ భారతత్వ పట్టికలు, విద్యా ప్రమాణాల నుంచి భారతత్వ పట్టికల మీద ఒక బిట్ అనేటటువంటిది రావడం జరిగిందంట. భారతత్వ పట్టికలు ఉంటాయి మనకి, సైన్స్ ఒకలా ఉంటాయి, మ్యాథ్స్ కుక్లా ఉంటాయి, సైన్స్ కుక్లా ఉంటాయి, సోషల్ కుక్లా ఉంటాయి. ఈ భారతత్వ పట్టికల మీద ఒక బిట్ అనేటటువంటిది రావడం జరిగిందంట. నెక్స్ట్ ప్రశ్నపత్రం తయారీలో మ్యాప్ పాయింటింగ్ కి ఎన్ని మార్కులు ఇస్తారు, ప్రశ్నపత్రం తయారీలో మ్యాప్ పాయింటింగ్ కి ఎన్ని మార్కులు కేటాయిస్తారు అని చెప్పేసి అడగడం జరిగిందంట. నెక్స్ట్ సోషల్లో ఎన్ని విద్యా ప్రమాణాలు ఉంటాయి అని చెప్పేసి అడగడం జరిగిందంట. సోషల్కి వచ్చేసరికి ఎన్ని విద్యా ప్రమాణాలు ఉంటాయి మనకు తెలుసు కదా. మ్యాథ్స్ కి వచ్చేసరికి 5, సైన్స్ సోషల్ ఈ రెండు కూడా 6 ఉంటాయి. సైన్స్ అయినా సోషల్ అయినా సైన్స్ కి 6 ఉంటాయి, సోషల్ కి 6 ఉంటాయి. నెక్స్ట్ దీర్ఘగణం గురించి సమ్ ఒకటి ఇచ్చారంట. గణము దీర్ఘగణము ఇవి రిపీట్ అవుతున్నాయి. సమగణం గురించి కానీ దీర్ఘగణం గురించి కానీ ఒక సమ్ తప్పనిసరిగా వస్తుంది, మీరు చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ స్తూపం సంబంధించినటువంటి సమ్ కూడా ఇవ్వడం జరిగిందంట. నెక్స్ట్ లాభ నష్టాల మీద ఒక బిట్ అనేటటువంటిది ఇచ్చారు, నష్ట శాతం లాభ శాతం మీద. అలాగే డిస్కౌంట్ మీద కూడా ఒక బిట్ అనేటటువంటిది రావడం జరిగింది. డిస్కౌంట్ మీద ప్రతి సెషన్ లో కూడా బిట్ వచ్చింది, లాభ నష్టాల మీద కూడా ప్రతి సెషన్ లో బిట్ వస్తుంది అనమాట. ఎల్సిఎం కట్టడం కసాగ్ గురించి ఒక బిట్ వచ్చింది. నెక్స్ట్ ఘాతాలకు సంబంధించినటువంటి సింప్లిఫైయింగ్ చేయడం అనమాట, దానికి సంబంధించి ఒక బిట్ వచ్చింది. నెక్స్ట్ వర్గాలు వర్గమూలాలకు సంబంధించి స్క్వేర్లు కట్టడం, క్యూబులు కట్టడం వాటి మీద బిట్ వచ్చింది. నెక్స్ట్ భారతీయ అఖిలాండ కర్మాగారం అని చెప్పేసి ఇది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారని ఇవ్వడం జరిగిందంట, చూసుకోండి. నెక్స్ట్ పెప్సిన్ అనేటటువంటి ఎంజైమ్ మీద ఇచ్చారు. నెక్స్ట్ ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, ఇది రవాణా మరియు సమాచార ప్రసారం సంబంధించి ఉంటుంది కదండి, దాంట్లో ఉంటుంది ఇది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అని చెప్పేసి. నెక్స్ట్ కొండలు కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. వీరి కొండలు, శాస్త్రాలం కొండలు ఇలా ఇచ్చేసి వాటి యొక్క డిస్ట్రిక్ట్ నేమ్స్ అనమాట, ఏ డిస్ట్రిక్ట్ లో ఏ కొండలు ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ ప్రమాణాలు మార్చడం మీద అంటే వాడు ఒక సమ్మిస్తాడు అనమాట, ఇలా పాయింట్స్ ఇచ్చేసి సమ్మిస్తాడు. ఇది